ఇలా ప్రకాశానికి బాధ్యత లేదా? ఎట్లా అయినా బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ చేస్తాడు. తెలంగాణ అనే పేరు ఎందుకు తీసేసామని ఎందుకు కళ్ళ పట్టుకోలే కేసీఆర్ ని? ఇండియా నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు? మీరు విమర్శలు ప్రకాశ్ అన్న మీరు బయటికి రండి, మీ నాయకత్వంలో మనం పనిచేద్దాం. ఇంకా కేసీఆర్ కుటుంబంలో కేసీఆర్ నాయకత్వం ఒక్క నిమిషం వి ప్రకాష్ గారు తెలంగాణ పేరు తీసేసిన మనకు అవసరం లేదు. వాళ్ళు ఎవరైనా సరే ఒక్క నిమిషం రామచంద్ర గారు ఒక్క నిమిషం వి ప్రకాష్ గారు రెస్పాండ్ కానివ్వండి. ఒక్క నిమిషం వి ప్రకాష్ గారు. ఇప్పుడు విఠల్ గారు ఏమంటారంటే మీరు తెలంగాణ మేధావులే ఉద్యమాన్ని నడిపించారు. ఒక్క నిమిషం రామచంద్ర గారు మౌనంతో తెలంగాణ రాష్ట్రం 10 సంవత్సరాల్లో విధ్వంసానికి గురైంది. ఆవేదన విఠల్ గారి ఆవేదన కారణం కూడా అదే. నేనేమంటానంటే ఓకే క్రిటిసిజం ఎవరైనా చేయొచ్చు, బట్ ఒక్కటి విషయం, తెలంగాణ వస్తే ఏంటి, తెలంగాణ రాకపోతే ఏంటి, 2 స్ట్రాటజీలతో పనిచేసిన మెదడు కేసీఆర్ది. కేసీఆర్ గారు తెలంగాణ రాకపోతే కూడా పార్టీ నడపాలనుకున్నాడు, తెలంగాణ వస్తే తెలంగాణ దోచుకోవాలనుకున్నాడు, తన కుటుంబానికి దోచి పెట్టాలనుకున్నాడు. ఒక్క నిమిషం అది గతం గడిచిపోయింది. ఒక్క నిమిషం వి ప్రకాష్ గారు మాట్లాడినివ్వండి. రామచంద్ర గారు ఒక్క నిమిషం వి ప్రకాష్, ఎందుకంటే వి ప్రకాష్ గారిని విఠల్ గారు క్వశ్చన్ చేశారు కాబట్టి ఆయన మా అందరిని ఉద్యమంలో నడిపించిన వి ప్రకాష్ గారు చెప్పండి. మీ ధర్మపురి దగ్గర గోదావరి నీళ్లతో వ్యవసాయం చేస్తారు కదా? అవును. వల్పడ దాపడ కరెక్ట్ ఉంటే బండి చక్కగా నడుస్తుందండి. వల్పడ దాపడ సరిగ్గా లేకపోతే నడవది. ఆయనేమో ఉడుకునెత్తురు ఉన్నాడు, ఆయన మేధావి, మేమేమో సామాన్యులము, మాకు ఉడుకు రక్తం లేదు. ఇదివరకు గిట్లనే నేను కూడా తొందరపడితే బ్రెయిన్ లో రక్తనాళాలు చేయిపోయినాయి. అది విఠల్ గారికి మరి ఆవేశం ఎందుకు వస్తుందో, ఎందుకు ఆగమవుతున్నాడో, ఎండ్ రిజల్ట్ ఏంటో తెలియదు. పేరు తీసినప్పుడు మనం కేసీఆర్ గారిని గట్టిగా ప్రశ్నించలేకపోయామన్నా. బీఆర్ఎస్ పార్టీ ఆయన సొంత ఆస్తా? కేసీఆర్ బాధితుల సంఘానికి మీరందరూ నాయకులే. రామచంద్ర గారు ఒక్క నిమిషం, సంఘానికి రామచంద్ర గారు ఒక్క నిమిషం, ఒక్క నిమిషం వి ప్రకాష్ గారు చెప్పిన తర్వాత మళ్ళీ మీకు అవకాశం ఒకరినొకరు మీరు బాధ పెట్టుకోవద్దు. కూడా వి ప్రకాష్ గారు చెప్పిన తర్వాత మీరు మాట్లాడండి. నిజంగా నేను చెప్తున్నా, ఈ చర్చలో ఉన్న వాళ్ళంతా మేధావులు. విఠల్ గారు, నేను 2009లో December 9 స్టేట్మెంట్ వచ్చినప్పుడు డి శ్రీనివాస్ పిసిసి ప్రెసిడెంట్ కు రాత్రి తెలంగాణ అర్ధరాత్రి పోయి ఇచ్చారు. అందరూ తెలంగాణ ఉద్యమంలో పాల్గొనే వాళ్ళే. శరత్ గారు ఒక్క నిమిషం, వి ప్రకాష్ గారు ఒక్క నిమిషం వి ప్రకాష్ గారు నేను చెప్పిన తర్వాత మీరు చెప్పండి. వి ప్రకాష్ గారు ఒక్క నిమిషం, వి ప్రకాష్ గారు, శరత్ గారు, విఠల్ గారు అందరూ తెలంగాణ మేధావులే. నేను ఒకటి ఏం అప్పీల్ చేయదలుచుకున్నా అంటే, ఈ చర్చ చూసి తెలంగాణ ఒక విఫల ప్రయోగం అని అనుకోవద్దు. మనం చేసిందంతా కూడా కరెక్ట్. తెలంగాణ రాష్ట్రం సాధించే సరే పాలకులు మారుతూ ఉంటారు, పాలకుల మీద ఇష్టం కాదు, కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చి తెలంగాణ ప్రజలకు మంచి జరిగింది. తెలంగాణ విఫల ప్రయోగం అనే విధంగా చర్చ వెళ్ళొద్దు అని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. రెండోది ఏంటంటే ఇప్పుడు శరత్ గారు మేధావి, ఆయన అడ్వకేట్ జనరల్ కావాల్సిన వాళ్ళు. వి ప్రకాష్ గారు, జయశంకర్ గారు, జయప్రకాష్ గారి తర్వాత అంతర్ మేధావి. తెలంగాణ విఠల్ మీద ఎన్ని కేసులు ఉన్నాయో మనకు తెలుసు, గొప్ప ఉద్యమకారులు. సో అందరూ కూడా ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు. ఇంతమంది పాల్గొని మన తెలంగాణ విఫల రాష్ట్రం అని మాత్రం అనకూడదు. అదొక్కటి చెప్పదలుచుకున్నా. ఎస్ వి ప్రకాష్ గారు. ఎస్ ఏం మాట్లాడాలి భరత్ గారు? ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే, ఈ ఉడుకునెత్తురు పనికిరాదు, కార్యాచరణ కావాలి. కార్యాచరణ కావాలన్నప్పుడు విఠల్ గారు, పృథ్వీ లాంటి వాళ్ళు, ఈ ఆవేశంతో ఉన్న యువకులంతా కూడా ఓ పొలిటికల్ పార్టీ పెడితే నేను, శరత్ గారు, ఇన్నయ్య లాంటి వాళ్ళు మేము ఒక సలహాదారులు ఉంటాము. వాళ్ళతోనే అయితలేదు. వ్యూహం కూడా కావాలి. రేపే పెడదాం రండి, పృథ్వీని నేను ఒప్పిస్తా. మీరు ఇన్న గారు రండి, రేపే ప్రెస్ క్లబ్ లో అనౌన్స్ చేద్దాం. అన్న మీరు మాకు సలహాదారులు ఉండండి, ఇన్న సలహాదారులు ఉండండి. అన్న మీరు అన్నారు కదా, రేపే పడదాం. తెలంగాణ రాష్ట్ర సమితి అన్న ప్రకాష్ అన్న, తెలంగాణ రాష్ట్ర సమితి పాత ఒరిజినల్ రాష్ట్ర సమితి పెడదాం. మీరే మాకు జయశంకర్ లాగా ఉండండి, జయశంకర్ లాగా ఉండండి. ఇన్న శరత్ అన్న మీరు చాలు మాకు. అన్న రేపు పెడదాం అన్న, పార్టీ పెడదాం, ఇక పార్టీ పెడదాం. నేను చెప్తున్నా, నా జీవితం అంతా తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ పెడదాం. పృథ్వీని కూడా ఒప్పిస్తా. మీరు మాకు మేధావులు ఉండండి. మీరిద్దరున్న పార్టీ లేవదు. నేను చెప్పేది మీరు ఉండండి, మీరే ఉండండి, మీరు లేపండి, మీరు లేపండి అన్న. మీరు జయశంకర్ గారి తర్వాత మీరే మేధావి, మీరు ఉండండి. నేను ఓపెన్ గా చెప్తున్నా, మనం పార్టీ పెడదాం. కేసీఆర్ తో అవసరం లేదు, మీరు మేధావులు, మీకన్నా మించిన మేధావులు లేరు. ఎందుకంటే ఈ పార్టీలు ఎట్లా పెట్టాలి, పార్టీలను ఎట్లా స్టార్ట్ చేయాలి, దానికి స్పేస్ ఎట్లా క్రియేట్ చేయాలి, మేమిద్దరం కలిసి కేసీఆర్ గారితో కుడియడమగా ఉండి అది నిరూపించడం. నేనేంటంటే కొద్దిగా నీ ఆవేశాన్ని నేను తక్కువలేకపోతున్నా, కానీ వినయ్ గారికి చాలా ఒప్పుకుంటది. ఎంత ఆవేశం ఉన్నా ఆయన అసలు దాని నుంచి బయట నాలాగే ఎమోషన్ కాడు. ఆయనే
నాకు కొద్దిగా హెల్త్ పర్మిట్ చేస్తలేదు ఏమనుకోవద్దు. నువ్వు ఇన్నయ్య గారితో కూర్చొని కొత్త పార్టీ ఎట్లా పెట్టాలి, స్పేస్ ఎట్లా క్రియేట్ చేయాలి, తెలంగాణ వాదాన్ని జనంలోకి ఎట్లా తీసుకెళ్ళాలి, నీ ఆవేశం వెనుక అర్థం ఉంది, ఆవేదన ఉంది, అమరవీరుల త్యాగాలు ఉన్నాయి, ఇవన్నీ మేము కాదనట్లేదు. నీ ఆవేశం కూడా జెన్యూనే, కానీ కొద్దిగా ఇంకా కొంచెం మెచ్యూరిటీ ఉంటే పార్టీ అనేది సాధ్యమవుతుంది. తప్పకుండా అన్న, మీరు గైడ్లైన్స్ చేయండి, మీ బ్లెస్సింగ్స్ తోటి ఖచ్చితంగా. ప్రకాష్ గారు ఒక క్వశ్చన్ ఏంటంటే, ఒక్క నిమిషం ప్రకాష్ గారు ఒక క్వశ్చన్ ఏంటంటే, విఠల్ గారే కాదు చాలా మంది సామాన్య ప్రజలు అడుగుతుంది అంటే, వి ప్రకాష్ గారు లాంటి మీద ఎందుకు ప్రతి విషయంలో కేసీఆర్ సపోర్ట్ చేస్తారు, అవుట్ రైట్ గా సపోర్ట్ చేస్తారు, ఎందుకు ఆయన మెజారిటీ విషయాలు, కాళేశ్వరం లాంటి విషయాలు, మిగతా విషయాలు ఎందుకు ఇంత సపోర్ట్ గా ఉన్నారని ఒక సామాన్య ప్రజలు మదులుతున్న క్వశ్చన్. అంతేనా విఠల్ గారు? మరో దారి లేదు భరత్, మరో దారి లేక ఓకే తొగ ఉంటే డెఫినెట్ గా ఆ తొగలో పోదాం అనుకుంటాం. ఆడేందంటే ఇక నదిలో కొట్టుకపోతున్నాం. మరో దారి అంటే రేవంత్ రెడ్డి దారి కాదు, బీజేపీ కాదు, అంతేనా? కాంగ్రెస్ కాదు, బీజేపీ ఏమైతుంది? రేవంత్ రెడ్డి తెలవని పాలన. రేవంత్ రెడ్డి కొత్తగా రావచ్చు, వైఎస్ఆర్ లేడా సీట్ల, కాంగ్రెస్ పార్టీ స్వయం పాలన ఎట్లయితుంది? కాంగ్రెస్ పార్టీ స్వయం పాలన అవుతుందా? బీజేపీ స్వయం పాలన అవుతుందా? అక్కడ అమిత్ షా దగ్గర పోవాలి, మోడీ దగ్గర పోవాలి, నాగపూర్ RSS దగ్గర పోవాలి, ఇక్కడనేమో ఢిల్లీకి పోవాలి. ఈ పాలన మనకు అవసరమా? స్వయం పాలన ఒకే ఒక్క పార్టీ వచ్చింది, ఆ పార్టీతో ఉన్నాం, ఇంకో పార్టీ రానియండి. మరి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో కూడా గ్రామం నుంచి వచ్చినోడు భరత్ నవ తెలంగాణ పార్టీ పెట్టినప్పుడు ముందు రిజైన్ చేసింది ఎవరండి? మీరే. నవ తెలంగాణ పార్టీ పెట్టినప్పుడు తెలంగాణ అస్తిత్వం కోసము ఫస్ట్ రిజైన్ చేసిపోయింది నేను కాదా? నా తర్వాత కదా ప్రెసిడెంట్ వచ్చింది. లేదు కదా, ఆల్టర్నేటివ్ లేదు. ఇప్పుడు విఠల్ అన్నంత ఈజీ కాదు పార్టీ పెట్టడం. ఇప్పుడు కవిత పెడతారా? కవిత దగ్గర డబ్బులు ఉన్నాయి, విఠల్ దగ్గర లేవు. కవిత పెడతారా పార్టీ? నిలబడగలుగుతుందా పార్టీ? వినయ్ గారు పార్టీ పెట్టారు, నిలబడ్డదా? తెలుగు దగ్గర పెట్టాడు, నిలబడ్డదా? కోదండరాం పెట్టాడు, నిలబడ్డదా? ఇప్పుడు భరత్ గారు చెప్పండి. ఇప్పుడు ఆవేశంతోనే ఏది మొదలవ్వదు, దానికి ఆలోచన కావాలి. కానీ ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీ ఒక ప్రజాస్వామిక పార్టీ, డెమోక్రటిక్ పార్టీ, మరి రాష్ట్రానికి గాని దేశానికి గాని అవసరం ఉంది. మోడీ గారు, అమిత్ షా గారు ఆలోచన విధానాలు దేశ ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసే విధంగా ఉన్నాయి. ముందు దేశ రాజకీయాల్లో మార్పు కోసం మనం అందరం మేధావులు పనిచేస్తే తప్పకుండా భవిష్యత్తు కొంతన్నా 60 సంవత్సరాలు రాష్ట్ర రాజకీయాలు మార్చండి దేశం సంగతి తర్వాత మీరు తెలంగాణ రాజకీయాలు మార్చి దేశం అంటే మన జాతీయ పార్టీ కావాల్సి చెప్పాల్సి వస్తుంది కదండి. మన జాతీయ పార్టీ బడుగు బలహీన వర్గాల పక్షాన్ని ముందు తెలంగాణ ఆకాంక్షలు నెరవేర్చండి. ముందు తెలంగాణ ఆకాంక్షలు నెరవేర్చండి. ఒకటి మాత్రమే పేద బడుగు బలహీన వర్గాల ముందు తెలంగాణ రాష్ట్రం ఆకాంక్షలు నెరవేర్చండి. పేదవారిలో ఆర్థిక సమానత్వం, విద్యాపరంగా, ఆరోగ్యపరంగా, మిగతా రాజకీయంగా, సామాజికంగా న్యాయం జరగాలంటే ఇప్పుడు ఒకే ఒక ప్లాట్ఫామ్ దేశంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ. ఒకే ఒక ప్లాట్ఫామ్ అని మూడు సార్లు అయిపోయాయి. రాహుల్ గాంధీ ప్రధాని 3 సార్లు ప్రధాని. ఇంకెప్పుడు ప్రకాష్ గారు ఇంతకు ముందు ప్రకాష్ గారు ఒక మాట చెప్పారు, చెన్నారెడ్డి గారు లాంటి వాళ్ళే 3 సార్లు పార్టీ పెట్టి ఫెయిల్ అయ్యారు. ఈ 30 సంవత్సరాల్లో 30 మంది పార్టీలు పెట్టారు. అవి సక్సెస్ కావండి. కేవలం కాంగ్రెస్ పార్టీ విధి విధానాలు మాత్రమే ఈ దేశానికి శ్రీరామ రక్ష. రామచంద్ర గారు సార్ ఏమన్నారు? ప్రకాష్ గారు డబ్బులు లేవు అన్నారు. డబ్బులు లేవు, విఠల్ దగ్గర డబ్బులు లేవు, ప్రకాష్ అన్న దగ్గర డబ్బులు లేవు, ఇన్న దగ్గర డబ్బులు లేవు. డబ్బులు ఉంటే రాజకీయం చేయాలని మారిందని చెప్తున్నారు సార్. రాహుల్ గాంధీ గారు ఒక్కరే ఇప్పుడు సోషలిస్టు, కమ్యూనిస్టు. ఈ దేశానికి కమ్యూనిస్టు రాహుల్ గాంధీ, సోషలిస్ట్ కూడా రాహుల్ గాంధీ. ముందు మీరు అమరవీరుల రామచంద్ర గారు, అమరవీరుల కుటుంబాలకి దీపాదాస్ మున్షి మా ఇంటికి వచ్చింది 10 సార్లు. అమరవీరుల కుటుంబాలను గుర్తించి గౌరవించండి. ఫస్ట్ ఇక్కడ తెలంగాణలో ఫస్ట్ మీ ప్రతిభ చూపించండి.